ఆ పెరుగు అడుగున్న పాము ఉంది. ఇక పని మనిషి వచ్చింది. పని మనిషి వచ్చి కూడా వెంటనే చూసిందా, ఆమె ఊడ్చుళ్ళు కడుగుళ్ళు తుడుచుళ్ళు అయిపోయినాక తోముళ్ళ దగ్గరికి వచ్చింది. ఆమె తోముడి దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోయింది. అప్పుడు పాత్రల్లో నైట్ ఉన్న పదార్థాలు ఇంకొక వాటిలోకి మార్చి రాత్రి వాడిన పాత్రలు కడగటం సహజంగా స్త్రీలు చేస్తారు. అలా మిగిలిపోయిన వాటిని వేరే వాటికి వాడతారు. అప్పుడు ఈ అమ్మాయి ఆ పెరుగుని ఇంకో దానిలోకి మారుస్తున్నప్పుడు ఆ గంటతో తిప్పినప్పుడు పాము బయటకు వచ్చింది. అంటే బతికిలేదు, సచ్చి. ఆమె గుండె జారిపోయింది. అప్పుడు ఆ పెరిగేసుకొని వాళ్ళు తిన్నారని అర్థమయ్యి వెంటనే డాక్టర్మ్మ గారికి ఫోన్ చేసింది. డాక్టర్మ్మ గారు, మీరు తిన్న పెరుగులో విషం ఉంది, ఆ పెరుగులో పాము ఉందండి, ఆ పాము చచ్చింది, దాని విషం అంతా పెరుగులో కూరింది, అదే మీరు వేసుకొని తిన్నారు, మరి ఎలా ఉన్నారో ఏమో అని అంటే, పిచ్చా, ఓపిలో ఉన్నాను నేను, పెట్టే అంది. లేదమ్మగారు నిజం, మీరు ఆకుకూరలు పెట్టినట్టున్నారు, మీకు ఎవరో ఇచ్చినట్టున్నారు, ఆకుకూరలు పెట్టినట్టున్నారు, పెట్టారా అంది. పెట్టాను. ఆ ఆకుకూరల్లో ఉన్నట్టుందండి, అది మీరు అడుగున పెరుగు కింద పెట్టారు, అందులో పడింది. అయ్యో ప్రమాదం అండి అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు అర్థమైంది ఆమె, గరే నిజమే కదా.